హాయ్! బైబిల్ భాష్యానికి స్వాగతం. ఆదికాండము 2వ అధ్యాయంలో దేవునికి బహుగా ప్రాచుర్యం కలిగినటువంటి నామధేయంబులలో యెహోవా ఎలోహీం అన్న నామధేయంబును మనం నేర్చుకుంటాం. ఇట్టి నామధేయంబు నిబంధనను సూచించే నామధేయంబుగా, సృష్టికర్త యొక్క సార్వభౌమత్వాన్ని సూచించే నామధేయంబుగా మనం చూస్తూ ఉంటాం. దీని యొక్క విశిష్టత 2వ అధ్యాయం ఆదికాండంలో ఇట్ ఎంఫసైజెస్ రిలేషన్షిప్ అండ్ ఇంటిమసీ. మానవునితో దేవునికి కలిగి ఉన్నటువంటి సంబంధాన్ని, సాన్నిహిత్యాన్ని, ఈ రెండింటిని కూడా ప్రతిబింబించేటువంటి నామము యెహోవా ఎలోహీం. యెహోవా అన్నటువంటి నామధేయము హీబ్రూ మూలం పదాలైనటువంటి యోద్, హే, వావ్, హే అన్నటువంటి ఇటు మూలము నుంచి యెహోవా అనే పదం ప్రాణం పోసుకున్నది. దీని అర్థము నేను ఉన్నాను, ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను. ఎహియే, అషర్, ఎహియే హీబ్రూలో మనం చూస్తాం. ఇది దేవుని యొక్క నిబంధనాత్మకమైనటువంటి నామం. అనగా దేవుడు మనతో ప్రతిజ్ఞ చేసినాడు, నేను సదాకాలము నీతో ఉంటానన్న నిబంధనను మనకు ప్రతినిత్యం జ్ఞాపకము చేసే నామధేయము ఇది. మన వ్యక్తిగత జీవితంలో వ్యక్తిగతమైనటువంటి సంబంధాన్ని సూచించే నామధేయము ఇటి నామధేయము. 2వ అధ్యాయం ఆదికాండములో యెహోవా దేవుడు వ్యక్తం చేసినట్టుగా మన సృష్టికి వ్యక్తిగతమైనటువంటి దృష్టి, మన యొక్క చాయిసెస్కు, అభిమతానికి మరియు పరిణామాలపై ప్రభావాన్ని ఇటు నామధేయము సూచిస్తూ ఉన్నది. రెండవది ఎలోహీం. ఎలోహీం అనగా దేవుడు సృష్టికర్త. దీని యొక్క మూలము ఎల్ ప్లస్ హిమ్. ఎల్ అన్నటువంటి హీబ్రూ పదానికి అర్థం ఏంటంటే శక్తి. ఎల్ అనగా అధికారము. హిమ్ అన్నటువంటిది వాస్తవికంగా ఇది బహువచనాన్ని సూచిస్తూ ఉంది, తర్వాత సమగ్రతను సూచిస్తూ ఉన్నది. ఎలోహీం అన్నటువంటి పదానికి ఈ రెండు పదాల యొక్క సమ్మిళితములో మనకు ఉద్భవించేటువంటి అర్థము సృష్టి శక్తి. ఎలోహీం అనగా నియంత్రణ. ఎలోహీం అనగా సమస్తమైనటువంటి సృష్టి పైన అధికారము. ఇది బహువచనము అయినప్పటికీ ఒకే దేవుడిని సూచించేటువంటి పదముగా మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండము 2వ అధ్యాయంలో ఎలోహీం మనకు శక్తివంతుడుగా, సృష్టిపై సంపూర్ణమైనటువంటి అధికారం కలిగినటువంటి వానిగా, సృష్టి యొక్క క్రమమంతటిని నియంత్రించే సృష్టికర్తగా దేవదేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకొని ఉంటాడు. యాహువే ఎలోహీం అనేటువంటిది ఇటు సమ్మేళనములో వేదాంతపరమైనటువంటి ఆలోచనలో యెహోవా అనేది వ్యక్తిగత, నిబంధన, ప్రభువు. ఎలోహీం అనగా సృష్టికర్త, సమస్తమైనటువంటి శక్తిని తన యొక్క హస్త నిక్షేపణలో కలిగి ఉన్నటువంటి వాడు. ఆదికాండము 2వ అధ్యాయంలో ఈ రెండు పదాల యొక్క సమ్మేళనములో మన జీవితములో దేవుడు కేవలము శక్తిమంతుడు మాత్రమే కాదు, కానీ దేవుడు మన జీవితంలో వ్యక్తిగత సంబంధము కలిగిన వాడు. యాహువే ఎలోహీం అనగా దేవుడు మన పట్ల ప్రేమతో కూడినటువంటి వాడు. యాహువే ఎలోహీం అనగా నిబంధన సంబంధమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి దేవునిగా మనం నేర్చుకుంటాం. మనం దేవుని యొక్క నిబంధనలు పాటించడం కేవలము భయం కొరకు మాత్రమే కాదు, కానీ అందులో ప్రేమ ఉంది, అందులో బాధ్యత ఉంది, మరియు అందులో సన్నిహిత్యము కోసమైనటువంటి సంబంధము దాగి ఉంది. దేవుడు ఆదాము అవ్వలను సృష్టించిన అనంతరం వ్యక్తిగతంగా వారి యొక్క జీవితాలలో దేవుడు ప్రవేశించినాడు. సృష్టిపై ఆయనకున్నటువంటి శక్తిని, వ్యక్తుల యొక్క అభీష్టాలపై గౌరవాన్ని కూడా దేవుడు చూయించినాడు. నిబంధన సంబంధములో యెహోవా అంటే నీవు నా నిబంధనలో ఉన్నావు. ఇది వ్యక్తిగత భక్తి మరియు నియమాలను అనుసరించడంలో ముఖ్య పాత్రను పోషిస్తోంది. ఎలోహీం అనగా శక్తి, నియంత్రణ. యెహోవా అనగా సన్నిహిత ప్రేమ, ఒప్పందము. ఇవి రెండు కలిపి దేవుడు సృష్టికర్త, ప్రభువు మరియు మన వ్యక్తిగతమైన దైవము అన్నది దీని యొక్క భావగర్భితమైనటువంటి అర్థము.
ప్రభువు మరియు సృష్టికర్త. మనము దేవునిని కేవలము శక్తిగా చూడకూడదు. వ్యక్తిగతమైనటువంటి నిబంధన ప్లస్ సమస్తమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవునిగా, అనగా సృష్టి, భక్తి, న్యాయం మరియు ప్రేమలో దేవుని యొక్క ప్రవర్తన ఉన్నదన్న విషయాన్ని మనకు చూపిస్తూ ఉన్నది. సృష్టి, వ్యక్తిగత సంబంధం మరియు ఆజ్ఞల యొక్క పాటింపు యొక్క సమ్మేళనమే యెహోవా ఎలోహీం. గాడ్ బ్లెస్ యూ.